ఇలా కాదు, వీళ్ళు ఆల్రెడీ ఈ పాటికే చెక్ పోస్ట్ దాటేస్తుంటారు. సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం రండి. ఇప్పటి వరకు వెళ్ళిన వెహికల్స్ అన్ని సీసీ ఫుటేజ్ ది. ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు కిడ్నాప్ అయింది? 10 గంటలకు సార్. అంటే 10:15, 10:30 మధ్య చూడు. అలాగే సార్. తెల్ల కారు, దాని నంబర్ తెలియదు. కోకపేట నుంచి అటు రైట్ పోనాదో ఇట వచ్చినాదో తెలియదు సార్. 10 నుంచి చెక్ చెయ్యి. చూడయ్యా చూడు. ఈ కారే సార్. ఫ్రీజ్ ఫ్రీజ్. జూమెన్ ఇంకా భూమి సార్. ఓ షట్, ఈ కార్ ఆల్రెడీ నేను చెక్ చేశాను. ఫిట్స్ వచ్చాయని చెప్పింది. అప్పటికి నాకు కిడ్నాప్ గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు. డామ్ ఇట్, కొంచెం కూడా డౌట్ రాకుండా లేడీ ఎలా యాక్ట్ చేసిందో. అయ్యా ఇన్స్పెక్టర్ సారు, మీ కాళ్ళట్టుకుంటాను. మా భూమిని ఎట్టయినా ఎతికి పట్టుకోండి సార్. నువ్వు ఏడబాకేకొండమ్మా. ఆ లేడీ ఎవరో మీరు గుర్తుపట్టగలరా? తెలియడం లేదు సార్. నిండా ముసుగేసుకుంది కదా. ఓకే, కార్ నెంబర్ ట్రేస్ చేయి. చెయ్యండి చెయ్యండి. ఉండు. ఇమీడియట్ గా కార్ నెంబర్ అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు కావాలి. ఓకే సార్. ఇదే ఇదే. రేపు మార్నింగ్ కల్లా భూమి ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. మీరు వెళ్ళండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.